हरिः ओम् श्रीगुरुभ्यो नमः। హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. తల్లి ప్రేమ, ఆశీర్వాదము మరియు అనుగ్రహములను పొందటమే పుత్రుని లక్ష్యము. పాండవులు కృష్ణుని సేవలో, ఆయన ఆజ్ఞలో తమ జీవితాన్ని ధన్యము గావించుకోవటానికి కేవలము పాండవుల యొక్క శక్తి సామర్థ్యములే కారణము కాదు, కుంతీదేవి యొక్క ప్రేమతత్వమే కారణము. కుంతి తన పిల్లలను ప్రాణ సమానముగా భావించి అరణ్యములో ఉండిన సమయంలో వారి క్షేమము నిమిత్తము అనేక విధములైన ప్రార్థనలు సలుపుతూ వచ్చింది. తన బిడ్డలు లక్క గృహంలో ఉండినప్పుడు కూడాను వారితో పాటు తాను కూడా ఆ లక్క గృహంలోనే ఉండి వారి యొక్క క్షేమాన్ని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉండేటటువంటిది. పాండవులు కూడాను దీనికి తగినట్లుగా తమ మాతృప్రేమను అభివృద్ధి గావించుకుంటూ ఉండేవారు. రామాయణములో 14 సంవత్సరములు లక్ష్మణుడు తన అన్నయ్యైన రామునికి తోడుగా అరణ్యం లోపల ఆనందముగా నిద్రాహారములు మాని తన అన్నను కాపాడుతూ ఉండటానికి మూల కారణము తన మాతృమూర్తి అయిన సుమిత్ర యొక్క ప్రేమయే. రామలక్ష్మణులు అయోధ్యను వదిలే సమయమునందు కౌసల్య రాముడు వెళుతున్నాడని బాధపడింది. కానీ సుమిత్ర బాధపడలేదు. పైగా లక్ష్మణునికి హితబోధలు చేస్తూ, నాయనా లక్ష్మణ, రాముడు లేని ఈ అయోధ్య మాకు అరణ్యము, రాముడు ఉన్న అరణ్యమే నీకు అయోధ్య. రామ సేవయే నా సేవగా భావించి నిద్రాహారములైనను మాని రాముని యొక్క మనస్సునకు అసంతృప్తి కలగకుండా నీవు సేవించి రమ్మని ఆశీర్వదించింది. ఆ తల్లి యొక్క ఆశీర్వాద ఫలము చేతనే 14 సంవత్సరములు నిద్రాహారములు లేక ఆనందంతో రాముడిని సేవిస్తూ వచ్చాడు లక్ష్మణుడు. ఏతావాత సమస్త పురాణములందు, పవిత్రమైన చరిత్రములందు కూడాను తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆశీర్వాదము, తల్లి యొక్క అనుగ్రహమే ప్రధానమైన లక్ష్యమని బోధింపబడింది. ఈ విషయాన్నే. ఓం శ్రీ సాయిరామ్.